ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ సంఘము తరపున, మా కుటుంబము తరపున, ఈ మహిమగల సంఘం అనే టీవీ కార్యక్రమం తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి కృపాక్షేమములను, కరుణా కటాక్షములను మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో విజయవంతంగా ప్రవేశింపజేసినందుకు దేవుని నామానికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఒక సంవత్సరం ముగించుకొని మరి ఒక సంవత్సరంలోనికి వెళ్ళడం అనేది నిజంగా దేవుని కార్యమే. గత సంవత్సరంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది గతించిపోయారు. మన స్నేహితులలో కొంతమంది, మన బంధువులలో కొంతమంది, మనకు ఆప్తులుగా ఉన్నవారిలో కొంతమంది, చివరికి మన కుటుంబాల్లోనే కొంతమంది గతించిపోయారు, ప్రాణాన్ని విడిచిపెట్టారు. కానీ ఈరోజు దేవుడు మనకు సజీవుల లెక్కలో ఉంచి ఇంకా మన జీవితములలో దేవుడు కార్యములు జరిగించి ఆయన సాధనాలుగా వాడుకొనుటకు ఆయన ఈ సంవత్సరాన్ని మనకు ఒక వరముగా, ఒక బహుమానముగా ఆయన ఇచ్చాడు. ఆయన కృప ఎంతో గొప్పది. ఈ సంవత్సరము కూడా ఆయన కృపను మనము కోరుకుంటూ ఆయన కొరకు కొనసాగుటకు దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం ఇక్కడ చెప్పారు. ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఈ అంజూరపు చెట్టు నుండి ఏవైనా ఫలములు వస్తాయేమో అని 3 సంవత్సరాల నుంచి ఈ మనుష్యుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ 3 సంవత్సరముల నుంచి ఆ చెట్టు ఏమాత్రము ఫలించటం లేదు. అప్పుడు ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను పండ్లు వెతుకుచూ వస్తున్నాను, కానీ ఒక్క ఫలము కూడా నాకు దొరకలేదు, కనుక ఈ చెట్టును నరికించి వేయమని తోటమాలితో చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి యజమాని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా, నాకు ఒక్క సంవత్సరము సమయం ఇయ్యు. ఈ సంవత్సరంలో నేను దానిని బాగా సాగు చేసి దానికి నీరు కట్టి దానికి వేయవలసిన ఎరువులన్నీ నేను వేసి దానిని బాగా పెంచుతాను. ఈ సంవత్సరంలో అది ఫలములు ఫలిస్తే సరి, లేని ఎడల దాన్ని నరికించి వేయము అని యజమానితో ద్రాక్ష తోటమాలి చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరము కూడా దేవుడు మన నుంచి ఏవైనా ఫలములు వస్తాయేమో అని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఒకవేళ ఇంతవరకు ఎలాగో ఫలించామో మనకు తెలియదు, ఇక మీద అయినా దేవుని కొరకు మనం ఫలించవలసిన వారం వింటూ ఉన్నాం. అందుకే ద్రాక్ష తోటమాలి ఆ యజమానిని బ్రతిమలాడాడు, ఇదిగో ఒక్క సంవత్సరం ఇచ్చినట్లయితే ఇది ఫలిస్తుంది అని. తండ్రి అయిన దేవుని తోటలో మనం ఉన్నాం. ఆ తోటకు యేసుక్రీస్తు వారు తోటమాలిగా ఉండి ఆయన మన కొరకు సమస్తమును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన నుంచి ఫలమును ఆశించి ఈ సంవత్సరాన్ని మనకు బహుమానంగా దేవుడు ఇచ్చాడు. అందుచేత ఈ సంవత్సరంలో దేవుడు మన నుంచి ఆశించేది ఏంటనగా మనము ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుని యొక్క ఆశ అదే. ఆదాము అవ్వలను దేవుడు మొదటిగా సృజించినప్పుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని మీరు నింపండి, మీరు విస్తరించండి అని. ప్రియులారా, తండ్రి అయిన దేవుని యొక్క ఆశ, ఆలోచన దేవుని పిల్లలుగా మనమందరము సంవత్సరంలో గడిచే కొలది మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం వర్ధిల్లాలి అని. దావీదు గురించి ఆలోచన చేసినట్లయితే దావీదు గురించి వ్రాయబడింది ప్రియులారా, దావీదు అంతకంతకు వర్ధిల్లెను.
అవును ప్రియులారా, దేవుని పిల్లలుగా సంవత్సరాలు గడిచే కొలది మనము ఎదగాలి, మనము వర్ధిల్లాలి. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇదిగో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలెను అన్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము అన్ని విషయములలో మనం వర్ధిల్లాలి. మనము వర్ధిల్లుట దేవుడు చూచి ఆయన సంతోషించాలి. యెషయా గ్రంథం 40:31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని. దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మనము పైకి వెళ్ళాలి, అనగా మనము వర్ధిల్లాలి, మనం వృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 84:7 మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. వీటన్నిటి బట్టి మనం గమనిస్తే దేవుని యొక్క ఉద్దేశ్యము మన జీవితంలో ఏమై ఉందంటే, మనం దినములు సంవత్సరాలు గడిచే కొలది మనము అన్ని విషయములలో ఫలించి అభివృద్ధి పొందాలి. మన ఫలముల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం వృద్ధి చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4:15 మనం ఇక మీదట పసిపిల్లల వలె ఉండక క్రీస్తు వలె అన్ని విషయములలో ఉండుటకు ఎదుగుదము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఒక పసిబిడ్డ దినములు గడిచే కొలది, సంవత్సరములు గడిచే కొలది ఏ విధంగా అయితే ఎదుగుతాడో మనము కూడా దేవునిలో మనం అంతగా ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడింది ప్రియులారా, మీరు పసిపిల్లల వలె ఉండకుండా వయస్సు వచ్చిన వారుగా మంచి చెడులను వివేచించే వారుగా ఉండాలని అక్కడ మనం హెచ్చరింపబడుతున్నాం. ప్రియులారా, మనం ఇక మీదట పసిపిల్లలుగా ఉండకూడదు. దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రియులారా, వర్ధిల్లుట అంటే కేవలము శరీర సంబంధమైన విషయాల్లో కాదు. మన యొక్క ధనము విషయంలో, వెండి బంగారం విషయంలో, లేదా మంచి ఇండ్లు కట్టుకొనుటలో, స్థలములు పొలములు సంపాదించుటలో ఎదగడం అని కాదు ప్రియులారా. ఒకవేళ ఆ విధంగా వర్ధిల్లితే మంచిదే, కానీ వాటికన్నా శ్రేష్టముగా ప్రియులారా దేవుని సంబంధమైన విషయాల్లో మనం వర్ధిల్లాలి. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు కూడా శరీర సంబంధంగా ఎంత వర్ధిల్లామో, ఆర్థికంగా ఎంత వర్ధిల్లామో, సామాజికంగా ఎంత వర్ధిల్లామో, ఎంత సంపాదించుకున్నామో అనే విషయాల మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలుగా ప్రియులారా కేవలము శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో వ్రాయబడింది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టిగా ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులారా, శరీర సంబంధంగా మనం వర్ధిల్లితే మనం చనిపోయినప్పుడు వాటిని మనము మోసుకుని వెళ్ళాం. కానీ ఆత్మీయంగా వర్ధిల్లితే ప్రియులారా మనము దేవుని విషయంలో, దైవభక్తి విషయంలో మనం వర్ధిల్లినట్లయితే ఆ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో మాత్రమే కాక రాబో జీవము అనగా నిత్య జీవము, సమృద్ధి అయిన అనగా పరలోక సంబంధముగా మనము లాభమును పొందుతాము అని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఏ విషయాల్లో మనం ఈ సంవత్సరంలో వర్ధిల్లుటకు మనం తీర్మానించుకోవాలి? మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆవరణములలో మనం వర్ధిల్లాలి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12, 13 మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియులారా, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరి పాపములైతే క్షమించబడి ఎవరైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డారో వారు రాయబడింది ప్రియులారా, ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వు వేస్తారు, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. యెహోవా మందిరములో వారు నాటబడి దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుతారు. ప్రియులారా, శరీర సంబంధంగా వర్ధిల్లడం కాదు. ఈ సంవత్సరములు గడిచే కొలది నీవు దేవుని మందిరంలోని వర్ధిల్లాలి, దేవుని సన్నిధిలోని వర్ధిల్లాలి, దేవుని యొక్క ఆవరణములలో వర్ధిల్లాలి. అందుకే కీర్తనాకారుడైన దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. 27వ కీర్తన 4వ వచనంలో మనం గమనించవచ్చు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతుని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును
ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు యొక్క ఆశ, అతడు సింహాసనం మీద ఉన్నాడు, అతనికి భోగభాగ్యాలు ఉన్నాయి, అతనికి వెండి బంగారాలు ఉన్నాయి, అతనికి చాలా సౌఖ్యకరమైన సుఖవంతమైన విలాసమైన జీవితాన్ని అతను అనుభవిస్తున్నప్పటికీ అతని యొక్క ఆశ ఏంటంటే, ప్రియులారా, నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో నా సమయాన్ని గడపాలి, జీవితకాలం అంతా కూడా ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన సన్నిధిలో నా సమయాన్ని గడపాలి అన్నది దావీదు యొక్క ఆలోచన. ప్రియులారా, దావీదు భౌతికపరమైన ఆశీర్వాదములలో మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అన్నది దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఆశ. ప్రియులారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనములోను అలాగే 29వ వచనములో మనం ఆ సంగతి గమనించవచ్చు. దావీదు ఏమని ప్రభువుని అడుగుతున్నాడంటే, సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. 29వ వచనము, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు యొక్క ఆశ, ప్రియులారా, తాను తన కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అని, దేవుని ఆవరణములలో వర్ధిల్లాలి అని, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అన్నది దావీదు యొక్క ఆశ. ప్రియులారా, ఈరోజు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లుచున్నారా? దావీదు అప్పటికే రాజు, భోగభాగ్యాలకు లోట్లేదు, కానీ అదంతా కాదు, కానీ నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కుటుంబంలో ఉన్న సభ్యులందరూ దేవుని సన్నిధిలో వర్ధిల్లడం అనేది జరగటం లేదు. దేవుని యొక్క ఆశ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. యెహోషువ అంటూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పిల్లారా, నీవు నీ ఇంటి వారు అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో వర్ధిల్లుతున్నారా? ప్రతి ఆదివారము నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళుతూ ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా త్వరగా వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారా? కీర్తనకారుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, నీవు దేవుని మందిరమునకు వెళ్ళడానికి నీవు ఆశ కలిగి ఉన్నావా? అయితే ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో, ఎంత కష్టమైన శ్రమ అయినా దేవుని సన్నిధిలో నేను నా కుటుంబము వర్ధిల్లాలి అని. 84వ కీర్తన 1వ వచనం అంటాడు, సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. 2వ వచనం అంటాడు, యెహోవా మందిరావరణములను చూడవలెను నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. పిల్లారా, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆతృత కీర్తనకారుల్లో మనకు కనబడుతుంది. 4వ వచనం అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు ధన్యులు? బాగా డబ్బున్నవారా, లేదా వెండి బంగారాలు ఉన్నవారా, ఆస్తిపాస్తులు ఉన్నవారా? కాదు ప్రియులారా, ఎవరైతే దేవుని మందిరములో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని సన్నిధిలో గడుపుటకు ఎవరైతే తన సమయాన్ని అధికముగా వెచ్చిస్తారో వారే ధన్యులు, వారే ఆశీర్వదించబడిన వారు. 10వ వచనం అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియులారా, ఈ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దినములు గడిచే కొలది దేవుని యొక్క ఆవరణములలో, దేవుని సన్నిధులలో నీవు నీ కుటుంబము వర్ధిల్లాలి. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచుండినట్లు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండి వర్ధిల్లాలి. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఆయన కొరకు నీవు కొనసాగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు ప్రార్థించినట్లు ప్రియులారా, నిజమైన ఆశీర్వాదము మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడం. ఆ ఆశీర్వాదం నీవు అనుభవిస్తున్నావా? లేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకొని సంవత్సరం అంతా, రానున్న దినములు అంతా కూడా నీవు నీ కుటుంబము ఆయన సన్నిధిలో వర్ధిల్లవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, నీవు భౌతికంగా వర్ధిల్లితే, లేదా ఆఫీసులో నీవు వర్ధిల్లితే, ధనము విషయంలో వర్ధిల్లితే, వెండి బంగారు విషయంలో వర్ధిస్తే లోకము సంతోషించవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీవు వర్ధిల్లితే దేవుడు సంతోషిస్తాడు. రెండవదిగా ప్రియులారా, మనము విశ్వాసములో వర్ధిల్లాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే అపోస్తలులు ప్రభువును అడుగుతూ ఉన్నారు,
మా విశ్వాసము వృద్ధి పొందించుమని. ప్రియులారా, దినములు గడిచే కొలది మన విశ్వాసము వృద్ధి పొందాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా రాయబడింది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రియులారా, విశ్వాసమందు మనం స్థిరపడాలి అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసయ్య చాలాసార్లు అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. మార్త మరియల యొక్క తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా నీవు నమ్మితే దేవుని మహిమ నీవు చూస్తావు. ప్రియులారా, మీ యొక్క విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు మీ జీవితములలో కార్యములు చేస్తాడు. చాలాసార్లు యేసయ్య ఆయన శిష్యుల గురించి బాధపడ్డాడు, ఇదిగో అల్ప విశ్వాసులుగా ఉన్నారు, మీరు ఇంకా నమ్మకం ఉంచడం లేదు, ఎన్నో కార్యాలు రుచి చూస్తారు, ఇంకా మీ విశ్వాసం పెరగాలి, తరిగిపోతుంది ఏంటి అని ప్రభు ఆశ్చర్యపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దినములు సంవత్సరాలు గడిచే కొలది నీ విశ్వాసం వృద్ధి చెందాలి. ప్రభువుపైన నీ నమ్మకం వృద్ధి చెందాలి. దేవుని యొక్క వాక్యంపై నమ్మకం పెరగాలి. సంఘముపై నమ్మకం పెరగాలి. దైవజనులపై నమ్మకం పెరగాలి. నీవు నమ్మితే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ప్రియులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియులారా, భాగ్యవంతులు అనగా ధనం విషయంలో కాదు, విశ్వాసములో భాగ్యవంతులుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం గురించి నీవు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుని, నీ విశ్వాసం వర్ధిల్లుతుందా? నీ విశ్వాసము దినదినముకు పెరుగుతుందా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇదిగో కొందరు విశ్వాసం నుండి తొలగిపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. కొందరు అబద్ధ బోధల వలన, మోసపరచు ఆత్మల వలన విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు అన్న మాట అక్కడ చూస్తున్నాం. కొంతమంది విశ్వాస విషయంలో వాడబద్దలైపోయినట్టు అయిపోయారని మనం చూస్తున్నాం. ప్రియారా, నీవు ఆ రీతిగా ఉండకూడదు. సంవత్సరములు గడిచకూడదు. నీ విశ్వాసములో వృద్ధి చెందాలి అని దేవుడు కోరుతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మూడవదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మూడవదిగా ప్రియులారా, మనము ప్రేమలో వర్ధిల్లాలి. ఈరోజు మనిషికి ఎంత జ్ఞానం ఎక్కువవుతుందో, ఎంత ధనం ఎక్కువవుతుందో అంతగా ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఈరోజు కుటుంబములలో ప్రేమ కొరవైపోతూ ఉంది. భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ కొరవైపోతూ ఉంది. కానీ దేవుని పిల్లలుగా ప్రియులారా, ప్రేమలో మనం వర్ధిల్లాలి. ప్రేమను చూపుటకు, సత్కార్యములు చేయుటకు మనం ఆశ కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో గమనిస్తే ఎఫెసీ సంఘం గురించి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎఫెసీ సంఘమా, నీవు మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టావు. ఈరోజు ప్రియులారా, దేవుని ఎడల ప్రేమ తగ్గిపోకుండా మనము కాపాడుకోవాలి. దేవుని మనం అధికంగా ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మన పొరుగు వారిని, మన కుటుంబమును మనం అధికముగా ప్రేమించాలి. ప్రియులారా, ప్రేమలో నీ వర్ధిల్లుచున్నావా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో మీరు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తు ఎంతో గ్రహించుకొనండి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు అధికముగా ప్రేమ కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము అనే మాట వ్రాయబడింది. నీకెంత విశ్వాసమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రియులారా, నీ విశ్వాసము పనిచేయాలన్నా ప్రేమ కలిగి నీ ఉంటే ఆ విశ్వాసం పనిచేస్తుంది. దేవుణ్ణి అధికంగా ప్రేమించండి. దేవుని యొక్క సంఘమును అధికంగా ప్రేమించండి. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు ప్రియులారా మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈరోజు దేవుడు అంటే నాకు ఇష్టమండి, కానీ దేవుని ఏ సంఘానికి నేను వెళ్ళను అనేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఏ సంఘము కొరకైతే క్రీస్తు రక్తం చెందించాడో ఆ సంఘమును నీవు ప్రేమించాలి. ఒక సంఘమునకు నీవు కట్టుబడి ఉండాలి.
ఆ సంఘము నువ్వు ప్రేమిస్తూ ఆ సంఘము కొరకు నీవు ఘనమైన కార్యాలు చేయగలిగే ఒక సాధనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించు, ప్రేమలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పొరుగువానిని ప్రేమించు, పొరుగువానిని ప్రేమించుటలో నీ వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థం అంటూ ఉన్నాడు. మీరు ప్రవచించు కృపావరం కలిగి, మీరు స్వస్థత వరము కలిగి, ఎంత విశ్వాసం కలిగి, కొండలను పెకలింపగలిగిన విశ్వాసం మీకున్న ప్రేమ లేకపోతే వ్యర్థము అని అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఈరోజు అనేకమైన అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం, అనేక బోధలు మనం వింటూ ఉన్నాం. బోధలకు, అద్భుత కార్యాలకు, సూచక క్రియలకు ఏమాత్రం లోటు లేదు ప్రియులారా. కానీ దేవుని ప్రజలలో ప్రేమ ఉందా అని మనం గమనిస్తే ప్రేమ దినదినానికి తగ్గిపోతుందేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రేమతో నింపుకొని ఇతరులను, నీ సంఘమును, నీ కుటుంబాన్ని నీవు ప్రేమించుటకు నీవు ఎదురు చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే ప్రేమలో మాత్రమే కాదు ప్రియులారా, మనము దేవుని యొక్క జ్ఞానమందు దినదినానికి మనం వర్ధిల్లాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందండి అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లోక జ్ఞానము విషయంలో కాదు. ఈరోజు మనుషునికి లోక జ్ఞానం చాలా అధికంగా ఉంది. ఈ లోక జ్ఞానం బట్టి అంతరిక్షంలోకి వెళుతున్నాడు. టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ పని అవ్వాలన్నా టెక్నాలజీ ఉపయోగించుకొని చాలా సులువుగా చేస్తూ ఉన్నాడు. కానీ లోక జ్ఞానములో కాదు ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానములో మనిషి అభివృద్ధి చెందాలి. లోక జ్ఞానము తమ బిడ్డలకు ఇవ్వాలని అనేక మంది మంచి స్కూళ్ళల్లో, మంచి కాలేజెస్లో చదివిస్తూ ఉన్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే. కానీ దేవుని విషయంలో నీవు, నీ కుటుంబం ఎంతగా వర్ధిల్లుచున్నారు? దేవుని యొక్క వాక్య విషయంలో ఎంతగా వర్ధిల్లుచున్నారు? లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం. లోక జ్ఞానము దేవుని ఎరగలేదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. నీకు ఈ లోక సంబంధంగా ఎంత జ్ఞానం ఉన్నా, యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే, దైవ వాక్య జ్ఞానము లేకపోతే నీవు పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించలేవు. దేవుని జ్ఞానమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళుతుంది. దేవుని జ్ఞానం నీవు అధికంగా సంపాదించాలంటే ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా ధ్యానించడం ద్వారా, ఆత్మపూర్ణులైన సేవకులతో సహవాసం చేయటం ద్వారా, తోటి సహోదరి సహోదరులతో నీవు సహవాసం చేయటం ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానంలో నీవు వర్ధిల్లుతావు. అందుచేత ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సంబంధమైన విషయముల యందు నీవు జ్ఞానము కలిగి జ్ఞానములో వృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే నీతిమంతుల మార్గమందు మనం వర్ధిల్లాలి. నీతిమంతుల మార్గం అనగా దేవుని మార్గం. ఇది పరిశుద్ధమైన ఈ పరిశుద్ధమైన మార్గంలో మనం వర్ధిల్లాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా క్రీస్తును కలిగి క్రీస్తు ప్రేమను పంచే ఆ మార్గంలో మనమందరం నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో మనం ఎదగాలి ప్రియులారా. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతున్న అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తులాగా మనం మారిపోవాలి. క్రీస్తు స్వరూపమును మనం ధరించుకోవాలి. క్రీస్తు చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన కనికరం, క్రీస్తు చూపిన క్షమ, క్రీస్తు జీవించిన పవిత్రమైన జీవితము ఈరోజు మనం జీవించాలి. దినములు గడిచే కొలది నీలో అపవిత్రత పోయి పవిత్రత చేత నీవు నింపబడాలి. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు నిన్ను పిలిచాడు. కానీ అపవిత్రుడుగా ఉంటూ అపవిత్రమైన కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు, సంవత్సరములు గడిచే కొలది ఆత్మల సంపాదనలో మనం వర్ధిల్లాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 వచనంలో ఇదిగో నేను ఎక్కువ మందిని సంపాదించాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తుని గురించి ఇతరులకు తెలియజేయాలి. అనేకమైన ఆత్మలను సంపాదించాలి. ప్రభువు మన నుంచి ఆశించేది అదే. మనము లోకపరంగా ఎంత సంపాదించామని కాదు, కానీ ప్రభువు కొరకు ఆత్మలను ఎంతగా సంపాదించాం. ఎవరైతే నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదరో వారు జ్యోతుల వలె, నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ప్రభువు కొరకు ఎంతమంది నువ్వు సంపాదించావు?
నీకు ఎవరో సువార్త చెప్పారు, అందుకే నీవు రక్షణ పొందావు. కానీ రక్షణ పొందిన నీవు ఎవరికైనా సువార్త నువ్వు ప్రకటించావా? ఎప్పుడు నీవు నీ కుటుంబమే దేవుని మందిరానికి వెళ్ళడం కాదు, నీ స్నేహితులను నీవు రక్షణలో నడిపించి వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, ఇదిగో నా కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు, సువార్తను ఎంతమందికి ప్రకటించావు, నాశనమునకు అంతే అనేక మంది పడిపోతున్న సందర్భంలో వారికి వెళ్ళి సువార్తను ప్రకటించావా అని దేవుడు అడుగుతాడు. సామెతల గ్రంథంలో రాయబడిన ప్రియులారా, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా స్వీకరించకుండా అనేక మంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించి అనేక మందిని సంపాదించాలి. ఇతరులను సంపాదించడంలో నీ వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. ఆఖరిగా ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు గమనిస్తే, మాసిదోనియ సంఘము దేవుని పరిచర్యకు ఇచ్చుటలో అది విస్తరించింది, ఆ సంఘం యొక్క దాతృత్వము వర్ధిల్లింది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దినములు సంవత్సరాలు గడిచే కొలది మనం దేవునికి ఇచ్చుటలో వర్ధిల్లాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు మీకు అనుగ్రహించిన దీవెన కొలది మీరు వర్ధిల్లిన కొలది ఆయనకు ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు మనం పిసినితనంగా ఇవ్వకూడదు. ఒక భిక్షగానికి ఇచ్చినట్లు ఆయనకు మనం ఇవ్వకూడదు. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదములు పెరుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క దీవెనలు పెరుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క అనేక అద్భుతాలు రుచి చూస్తున్నాం. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మనం వర్ధిల్లుచున్నామా? కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో చాలా వెనుకంజ వేస్తారు. కానీ దేవుని పిల్లలుగా ఆయనకి ఇచ్చుటలో మనం వర్ధిల్లాలి. మనం ఆయనకి ఇచ్చే కొలది ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో, ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికముగా దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, సంఘము కొరకు నీ యొక్క చేతులు చాపి నీవు ఇచ్చుటలో వర్ధిల్లాలని ఒక సేవకునిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో ఏ విషయాల్లో మనం వర్ధిల్లాలో మనం నేర్చుకున్నామో ఆ విషయాల్లో మన పరిశీలన చేసుకొని మనం వర్ధిల్లుచు అనేక మందికి దీవెనకరంగా, దేవుని నామునకు మహిమకరంగా జీవించినట్లు దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.